సువర్ణ మీడియాకు స్వాగతం. స్త్రీ లేనిదే సృష్టి లేదు. స్త్రీకి ఉన్న శక్తి, ఒక వ్యక్తిని సృష్టించాలంటే స్త్రీ కావాలి. ఈ శక్తి ఆడవారికి తప్ప మరొకరికి లేదు. కానీ ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే కదా మరి సృష్టి ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి హైజీనిక్ పద్ధతులు పాటించాలి? హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఉన్న మ్యాక్సేట్ హాస్పిటల్‌కి ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. హాయ్. హాయ్. సో ఎలా ఉన్నారు? ఐయామ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? గుడ్. యాహ్! మీ మ్యాక్సైడ్ అయితే మంచి సంచలనం థాంక్ సృష్టిస్తుంది. యూ. స్టార్ట్ అయిన 1 ఇయర్ లోనే ఇంత మంచి గుర్తింపు పొందింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఉంది. ఇంకా ఇది ఫ్యూచర్‌లో గూడా మంచి గ్రోత్ రావాలి. చాలా మందికి సర్విస్ అందించాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మహిళల గురించి. మహిళల రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి అసలు? అవి ఎలా పనిచేస్తాయి? చాలా మంచి క్వెషన్ అడుగుతున్నారు. హ్మ్. ఎందుకంటే అందరూ సర్విక్స్, వెజైనా, యుటరస్ ఇవన్నీ ఒకటే అనుకుంటారు. హ్మ్. కానీ అసలు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే యుటరస్, ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ ఓవరీస్. హ్మ్. వీటితో పాటు సర్విక్స్ అండ్ వెజైనా. ఓకే. యుటరస్ అంటే గర్భసంచి. మీ అందరికీ తెలుసు. లైక్ బేబీ ఫార్మేషన్, బేబీ గ్రోత్ అవన్నీ అక్కడ జరుగుతాయి. అండ్ ట్యూబ్స్ ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్. అండాశయం లైక్ ఎగ్స్, ఓవరీస్ అంటాం గదా! ఓవరీస్ నుండి ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. అది ఓకే. త్రూ ఫెలోపియన్ ట్యూబ్ మన యుటరస్‌లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఈ గర్భసంచి లోయర్ పార్ట్‌ని సర్విక్స్ అంటాం. హుహు. ఆ సర్విక్స్ ఏంటి అంటే మన ప్రెగ్నెన్సీ అప్పుడు డైలేట్ అవుతుంది. పెరుగుతూ ఉండి తర్వాత బేబీని కిందకి లైక్ పుష్ చేయడానికి. పుష్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ సర్విక్స్ కూడా డైలేట్ అవ్వడం వల్ల వెజైనా నుండి బేబీ వస్తుంది. సో, సర్విక్స్ అనేది గర్భసంచి లోయర్ భాగం. హుహు. వెజైనా అనేది డిఫరెంట్. బయట నుంచి కనిపించేది వెజైనా. ఓకే. అది చాలా మందికి తెలియదు అవును. యాక్చువల్లీ. అండాశయం ఇవన్నీ అసలు రిప్రొడక్టివ్ ఆర్గన్సే కాదు అనుకుంటారు. ఐ వాంట్ టు క్లియర్ దట్ మిత్ యాక్చువల్లీ. అయితే సింధు గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఒకప్పుడు 11 ఇయర్స్, 14 ఇయర్స్ ఆ ఏజ్‌లో మెచ్యూర్ అయ్యేవాళ్ళు అమ్మాయిలు. అవును. కానీ ఇప్పుడు చూస్తుంటే 9 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ లోపే పిల్లలు మెచ్యూర్ అవును. అవుతున్నారు. సో యూజువల్లీ ఎందుకంటారు అట్లా? పాతకాలంలో ప్రికాషియస్ ప్యూబర్టీ అనేవాళ్ళం. ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే లెస్ థాన్ 9 ఇయర్స్‌కి అలా అయిపోవడం. హ్మ్. నెలసరి వచ్చేయడం ఫస్ట్ హ్మ్. టైమ్. కానీ ఈ కాలంలో చాలా ఎక్కువైంది. ఎందుకు అవును. అంటే మనం మారుతున్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, మనం తీసుకునే డైట్‌లో గానీ, యూజువల్లీ చాలా హార్మోన్స్ ఎక్కువవుతున్నాయి. మిల్క్‌లో హార్మోన్స్ ఎక్కువవుతున్నాయి. వాళ్ళేమో లైక్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ప్రాఫిట్స్ పెరగడానికి అలా హార్మోన్స్ ఇచ్చి తొందరగా మిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి కౌస్‌కి గానీ వీటికి హ్మ్. అండ్ చికెన్ చూస్తూనే ఉన్నాం మనం. హ్మ్. బాయిల్డ్ ఎగ్స్‌లో గానీ, గ్రోత్ ఎక్కువుండి ఫాస్ట్‌గా ప్రొడక్షన్ పెరగడానికి వాటికి యూజ్ చేస్తున్నారు. హ్మ్. కానీ అది మన మీద గూడా బాడీలో గూడా ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ పెరిగిపోతున్నాయి. అది ఏం చేస్తుందంటే మన ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌ని ఆర్గనైజ్ చేస్తుంది. దాన్నంతా కంట్రోల్ చేస్తుంది. సో, హ్మ్. నెలసరి అనేది త్వరగా వచ్చేస్తుంది దీంతో. సో మరి దానికి ప్రివెన్షన్ ఏంటంటారు? లైక్ మెయిన్ ఇప్పుడు ప్రివెన్షన్ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మెయిన్ చిన్న పాలు, పిల్లలు గుడ్లలో గూడా ఉంటే ఏం యాహ్! జేస్తామండి మరి అసలు. అదే. మరి అవి తినాలి అని అంటారు డాక్టర్స్. అవును. అంటే అవి ప్రిజర్వేటివ్ ఫ్రీవి వెతుక్కుంటే కుదిరినంత ప్రిజర్వేటివ్ ఫ్రీ ఇప్పుడు పాలు బదులు కాల్షియం రిచ్ వేరే సప్లిమెంట్స్ ఉంటాయి. డైట్‌లో డేట్స్ కానీ, లేపోతే నట్స్ కానీ, వీటి మీద ఎక్కువ ఆల్టర్‌నేటివ్ వెతుక్కుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఆ హార్మోన్స్ అనేది చాలా కీ రోల్ బ్రెయిన్ నుండి కంట్రోల్ చేసేది గూడా మన బాడీని హార్మోన్సే. అవును. ఆ హార్మోన్స్ అనేది లాస్ అయితే మనకి ఫ్యూచర్‌లో చాలా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ, ఇవన్నీ గూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. కుదిరినంత ఆల్టర్‌నేటివ్ వెతుక్కొని ప్రిజర్వేటివ్ ఫ్రీ థింగ్స్ కూడా దొరుకుతాయి. హ్మ్. కాకపోతే అవి కాస్ట్ మ్యాటర్స్ ఉంటుంది. కుదిరినంత అవేర్‌నెస్ స్ప్రెడ్ చేస్తే బెటర్ ఉంటుంది దీనికి. లేకపోతే చిన్న 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 పిల్లలు దే పిల్లలందరూ హావ్ టు బేర్ ఎ లాట్. ట్రూ. ఇది మెన్షన్ అండ్ లైఫ్ స్టైల్ గూడా ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది మనకి. అవును. అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన హుహు. బాడీ ఫిజికల్ యాక్టివిటీ బట్టే మన ఫ్యాట్ రెగ్యులేషన్ కానీ, లేకపోతే మన హార్మోన్ రెగ్యులేషన్ కానీ ఇవన్నీ జరుగుతుంది. విజరల్ ఫ్యాట్ అంటాం. లైక్ మన ఆర్గాన్స్ చుట్టూతా ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ కూడా హార్మోన్స్ రెగ్యులేషన్ ఇవన్నీ చేస్తుంటుంది. ఓకే. సో, అవన్నీ నార్మల్ ఉండాలంటే మన స్ట్రెస్ కానీ, లైఫ్ స్టైల్ గానీ ఇవన్నీ చేంజ్ చేసుకోవాల్సొస్తుంది.